అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు పర్ణశాల దగ్గరికి ఉదయమే బయలుదేరామండి. మార్నింగే గోడ కట్టడం స్టార్ట్ చేశారంటండి అక్కడ. గోడ కట్టేటప్పుడు మీరెందుకండి వెళ్ళటం అని ఎవరన్నా అనుకోవచ్చు. ఇది నార్మల్‌గా కట్టే గోడ కాదండి. రెడీమేడ్ గోడ. మనం ఆర్డర్ ఇస్తే ఒక 10 నిమిషాల్లో గోడ కట్టడం ఒక 1 అవర్‌లో అయిపోతుందనమాట అండి. ఆహ్, అది కూడా సరిహద్దు గోడ కాబట్టి మనల్ని రమ్మనమని పిలుస్తారు. అంతే అండి. అంతకు మించి ఏం లేదు. అయితే నార్మల్ గోడకిను, ఈ గోడకి చాలా తేడా ఉంటదండి. మాన్యువల్‌గా కన్నా చాలా ఈజీగా కట్టేసేస్తారండి. మెయిన్ మనకి టైము కలిసొస్తది. విసుగుండదండి. మేమొచ్చేసరికి ఆల్రెడీ 4 అరలు వేసేసారనమాట అండి. అవతల కనిపిస్తున్నాయి కదా! అది. వితిన్ మినిట్స్‌లో అయిపోతా ఉంటదండి గోడ కట్టడం అంతాని. కానీ టెక్నాలజీ భలే పెరిగిపోయి చాలా ఈజీ అయిపోతుందండి. అంటే నార్మల్‌గా ఇళ్ళకి మరి ఇది ఉపయోగించరేమో. ఇదిగోండి ఈరోజు ఈ వర్క్ జరుగుతుందనమాట. గోడలు రెడీమేడ్ గోడలే ఇచ్చేసాం కాబట్టి రెడీమేడ్ గోడ పెట్టేసేస్తున్నారు. జస్ట్ కొద్దిసేపట్లో అయిపోతదనమాట అండి. ముందు స్వామికి దండం పెట్టుకొని వద్దాం. నమో నమో హనుమంత మహిత గుణవంత. నిన్ననే మన పర్ణశాల ముందు ఉన్న కాలువలో తూడంతా తీసేశారు కదండి, క్లియర్‌గా ఉన్నది. ఇప్పుడేమో అవతల తీస్తున్నారనమాట. అందుకనే గోల గోలగా ఉన్నది. ఇదిగోండి ఇదంతా సిమెంట్ గోడ ఇలాగా అనమాట. అడుగున బేస్మెంట్ మాత్రం మనం కట్టించాము. ఎందుకంటే మామూలుగా అయితే బేస్మెంట్ కూడా కట్టక్కర్లేదు. ఈ పోల్స్‌ని లోపలికి దిగేసేస్తారు. అక్కడ అలానే వేశారు. కాకపోతే మనకి కొంచెం అవతల గేదెలు అయ్యి ఉండటంతో మనం బేస్మెంట్ కట్టించుకున్నాం అనమాట. ఎందుకైనా మంచిదని. ఇదనమాట. దీనిపైనేమో ఒక కిరీటాల్లాగా వస్తాయి. దీని పైన ఉత్తినే షోగా అనమాట. వీటిల్లో రకరకాల డిజైన్స్ కూడా ఉంటాయి. ముందు నేను డిజైన్‌ది అడిగాను. అడిగితే డిజైన్‌ది అయితే కొద్దిగా మీకు అందులో డిజైన్ చెక్క పడతది కదా! కొంచెం తగ్గుద్దండి లావు అని అన్నారు. సరే దానికన్నా ఇలానే బెస్ట్‌లే అని చెప్పి ఇలా వేయించేస్తున్నాను. అగో రెడీమేడ్‌గా ఉంటాయండి గోడలు. ఈ విధంగా ఏస్తారనమాట. ఇదంతా 7 ఫీట్ కదా! 7 ఫీట్ ఉంటాయి. ఇది ఒక్కొక్కటి. ప్రతి 7 ఫీట్‌కి ఒక పోల్ వేస్తారనమాట. అది ఇలాగా క్లిప్పుల్లాగా ఉంటాయి. అందులోకి తెగ్గొట్టేసేస్తారు. చూపిస్తాను ఉండండి మీకు. ఆ లెక్క ప్రకారం అక్కడ వరకు వచ్చినాయి. ఆ కొంచానికి 7 మిగలలేదు. మరి అక్కడ ఏం పెడతారో, ఏం కట్టిస్తాడో చూడాలి. గోడ లాంటిది ఏమన్నా కట్టేస్తాడేమో. ఇవి అనమాట అండి. ఇవి రెడీమేడ్వి. ఇవి ఎంతలా ఉన్నాయో చూసారా? రెడీమేడ్‌గా ఉండే గోడ పలకలు ఇవి. వీటిల్ని ఉపయోగిస్తారు. పోల్స్ అయితే ముందే వేసేసారు కదా! ఇయేమో నార్మల్ పోల్స్. ఈ 2 పక్కల అంటే నిజానికి మనకి అవతల వెంచర్ వాళ్ళది ఆ గోడ ఉన్నది కాబట్టి మనం అది కట్టించుకోవట్లేదు. అవతల గోడ ఉంది చూడండి, అది వాళ్ళే వేశారు. మనం ఎటు తిరిగి 3 వెంపులా ఈ 3 వెంపులా వేసుకుంటే సరిపోతుంది. మెష్ వేయిద్దాం అనుకున్నాము. అయితే సరే ఆ గోడ కట్టించాల్సి వచ్చింది. ఎక్కువ అక్కడి నుంచి కొద్దిగా మురుగునీరు వస్తుంది అనమాట అండి. అంటే గేదెల నీళ్ళు, మురుగునీరు అని కాదు. అందువల్ల మనం గోడ కట్టించాల్సి వచ్చింది. బేస్మెంట్ కూడా వేయించేసాం. బేస్మెంట్ మళ్ళీ మేమే వేయించుకున్నాము. అంటే ఎవరికన్నా ఐడియా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట అండి. రెడీమేడ్ గోడలు జస్ట్ ఒక గంటలో కట్టేస్తారండి అంతే. చాలా ఈజీగా కట్టేస్తూ ఉంటారు. స్ట్రాంగ్గానే ఉన్నది. ఇగోండి ఇలా ఉంటాయి ఇవి. వీటి మధ్యలోకి ఆ పలకల్ని దింపుతారనమాట. ఇవేమో
మెష్ కట్టే పోల్స్. ఇవి సిమెంట్ పోల్సే, అవి సిమెంట్ పోల్సే. అవి పలకలు దింపేవి అయితే ఇవి మెష్ కట్టేవి. ఇవి వేయిస్తున్నాము. నిజానికి మెషే వేయించేస్తే 3 వెంపులా మనకి తక్కువ అయ్యేది బడ్జెట్. కాకపోతే ఇది కంపల్సరీ గోడ కట్టించాల్సి వచ్చింది. సర్లేండి, ఒక్కోసారి అట్లా అవుతూ ఉంటాయి, తప్పదు. ఒకటే అనుకుంటానండి, ఏదైతే ఏంటి మనకే కదా. ఇప్పుడు ఆ గోడ వాళ్ళ కోసం కాదు కదా కట్టించేది, మన కోసం కదా. ఫోన్లే కొంచెం బడ్జెట్ పెరిగింది అంతే, అట్లా అనుకుంటా. అడుగున మనం బేస్మెంట్ వేయించాం కదా, నిజానికైతే బేస్మెంట్ అక్కర్లేదు, ఇలా వస్తుంది అనమాట. వాళ్ళే ఈ పోల్స్ని గుంటలు తవ్వి పోల్స్ పెట్టి సిమెంట్ చేసేసి ఇలాగ వేసేస్తారు. సాధారణంగా ఈ సిమెంట్ గోడ అంటే ఇలా వేస్తారనమాట. సాధారణంగా ఈ గోడలకి ప్రతి జాయింట్ పైన ఒక టోపీ లాంటిది ఒక డిజైన్ వస్తుంది. అలానే దిగువనంతా ప్లెయిన్ వచ్చి పైన ఒక కర్వ్ లేదా ఒక డిజైన్ ఉన్నట్లు వస్తాయి అన్నమాట. నేనైతే ఆ టోపీలు కర్వ్ అన్నీ పెట్టమన్నాను. యువతలు వేయించుకున్న వాళ్ళు అవేమి వద్దన్నారంటండి. నేనైతే అవి కూడా పెట్టమన్నా. ఇలాగ అడుగునంతా కూడా ప్లెయిన్ వస్తాయి, పైనేమో ఒక డిజైన్ ఏదన్నా వేస్తారు. అట్లానే ప్రతి జాయింట్ దగ్గర పోల్ ఉన్నది కదండి, ఆ పోల్ మీద టోపీ లాంటి ఒక డిజైన్ పెడతారనమాట. దానివల్ల ఇంకొంచెం ఎలివేషన్ బాగుంటుంది అని చెప్పి, అవి మనం కావాలంటే పెట్టించుకోవచ్చు, లేదు అంటే వద్దని చెప్పేయచ్చు అనుకోండి. కానీ ఇది చూస్తుంటే ఏదో ఒక బొమ్మరిల్లు కడుతున్నట్టు అనిపిస్తుందండి. చకచకా నిమిషాల్లో ఆ గోడ తయారైపోతుంటే చూడటానికి కూడా బాగుంటుంది. దీనికి అడుగుల లెక్కన ఛార్జ్ చేస్తారండి. అడుగుకి 100 రూపాయలు అనమాట. అంటే నిలువు ఇంటూ అడ్డము. ఇప్పుడు ఒక 60 అడుగుల గోడ అనుకోండి, 60 అడుగులు పైన హైటు 6 అడుగులు అనుకోండి. 6 అడుగులు కావాలి అంటే 6 6లు 36, అంటే 36,000 రూపాయలు అవుతుంది అనమాట. 360 ఇంటూ 100 రూపాయలు కదా, ఆ విధంగా అనమాట అండి. ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ ప్లెయిన్ పలకలు కాకుండా డిజైన్ కూడా ఉన్నాయి. కాకపోతే డిజైన్ అనేసరికి ఈ ఉన్న లావులోనే డిజైన్ చెక్కుతారంట. దానికన్నా ఇవి స్టాండర్డ్గా ఉంటాయండి అని ఆయన చెప్పారు. బయట ఎలివేషన్ కనుకోండి అటువంటివి పెట్టుకుంటారు. మీకు అడ్డుగా కాబట్టి ప్లెయిన్దే బెటరు అని చెప్పారు. ఇక అదే ఫిక్స్ చేశాం కదా, అయిపోయిందండి. జస్ట్ 1 అవర్లో మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట అండి. మళ్ళీ ఆ పలకల మధ్యలో సిమెంటు పెట్టడం ఇదంతా కూడా వాళ్ళే చూసుకుంటారండి. ఎందుకంటే గ్యాపులు లేకుండా సిమెంటు పెట్టేస్తారనమాట. అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇక ఈ గోడ పని అంతా పూర్తి అయ్యింది కాబట్టి ఒకసారి వచ్చి మన పంటకాలవను కూడా చూసుకుని ఇక పర్ణశాలలోకి వెళ్దామని అనుకుంటున్నాను. నిన్న తూడది తీసేశారు కదండి, నీట్గా ఉంది. ఇంకా అలా కొట్టుకొస్తూ ఉంటుందండి. వాటరు నిన్నంత లేవండి, నిన్నటికన్నా కొంచెం తగ్గినాయి. అంటే చెరువుల్లోకి చేలల్లోకి పట్టుకుంటూ ఉంటారనమాట. రాత్రిపూట గేట్లు ఎత్తుతారంటండి, మళ్ళీ మార్నింగ్కి గేట్లు కట్టేస్తారంట. రాత్రి అంతా కూడా వాటర్ వస్తూ ఉంటుందంట ఈ కాలువల్లోకి. అలానే ఈ తూడు పని తీయటానికి చాలామంది ఆడవాళ్ళు మార్నింగే వస్తున్నారు. అదే పనికి ఆహార పథకంలో భాగంగా వాళ్ళు వస్తారంటండి. ఇప్పుడు కూడా ఉన్నారు. ఇదంతా క్లీన్ అయిపోయింది కదండి, అవతల చేస్తూ ఉన్నారనమాట. ఇక 9:30, 10 ఆ టైం కల్లా ఒక్కొక్కళ్ళు పని దిగిపోతూ ఉంటారనమాట. మళ్ళీ ఫోటోలు దిగాలి అని అంటారు. పాపం వాళ్ళు ఆ నీళ్ళల్లో దిగి ఆ బురదలో దిగి ఈ తూడంతా తీస్తూ ఉంటారు కదండి. వాళ్ళు కంఫర్టబుల్గా డ్రెస్ వేసుకుంటున్నారండి. పంజాబీ డ్రెస్ లాంటి ప్యాంట్ వేసేసుకుని, పంజాబీ డ్రెస్ వేసుకుని దాని మీద ఒక షర్ట్ కూడా వేసుకుంటున్నారు, జెంట్స్ షర్ట్ లాంటిది. అలా అనుకోండి, వాళ్ళకి కంఫర్టబుల్గాను ఉంటుందంటే చూడటానికి కూడా బాగుంటుంది. కొందరైతే శారీస్ కట్టుకుని దాని మీద కూడా షర్ట్ వేసుకుని ఉంటున్నారు. వాళ్ళు చూడండి, పని నుంచి దిగిపోయి చక్కగా ఫ్రెష్ అయ్యి సందడిగా వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫోటో దిగటానికి వెళ్తున్నారంటండి. అంటే పనిలోకి వచ్చే ముందు ఫోటో తీసుకుంటారట వర్క్ ప్లేస్లో. తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత కూడా ఫోటో దిగాలంటండి. ఇదంతా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ అనమాట. ఏఐ టెక్నాలజీ అంటారు కదా, దాని ద్వారా అనమాట. వర్క్ ఎంత మటుకైంది, వర్క్ ప్లేస్లో వీళ్ళు ఉన్నారా లేదా, పని చేశారా లేదా, ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయంటండి. పూర్వం అయితే అలా ఉండేది కాదంటండి. ఎక్కడో గొయ్యి తవ్వించాము, ఎక్కడో బాగు చేయించాము అని పనికి ఆహార పథకంలో
కాగితాల మీద రాసిస్తూ ఉండేవాళ్ళంటండి. ఎక్కువగా అదే జరుగుతూ ఉండేదంట. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా వర్క్ జరుగుతోందంటండి. ఇక పర్ణశాలలోకి వెళ్తున్నానండి. ఫ్రంట్ నుంచి చూస్తే అంటే మన పర్ణశాల గేట్ నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. గోడ అయితే చాలా అందంగా వచ్చినట్టు అనిపించిందండి. అంటే ఇదివరకు ఆ గ్రీన్ మ్యాట్ లాంటిది ఉన్నది కదా! అక్కడ ఆంజనేయ స్వామి క్లియర్‌గా కనపడల. గ్రీన్‌లో కలిసిపోయి ఉన్నాడు. ఇప్పుడైతే స్వామి విగ్రహం కూడా చాలా బాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తోందండి. చాలా బావుంది. పర్ణశాలలో వడ్రంగి పనంతా కూడా ఫినిష్ అయిపోయింది కదండీ! ఇక క్లీనింగ్ సెక్షను అంటే ఇలా అంతా డస్టీగా ఉన్నది కదా! అది ఒకసారి క్లీన్ చేయించాలి. తర్వాత పెయింట్లు ఒక రౌండ్ ఏయించాలండి. బయట వాల్‌కి, ఇప్పుడు కొత్తగా కట్టిన రెడీమేడ్ వాల్‌కి, అలానే ఆంజనేయ స్వామి మెట్లకి అన్నిటికి కూడా పెయింట్లు వేయించాలి. ఈ ఆల్రెడీ వేసిన పెయింట్లేమో డబల్ కోట్ వేయించాలనమాట అండి. ఇంతకుముందు మనకి పెయింట్స్ వేసిన పెయింటర్ వాళ్ళు బిజీగా ఉన్నారంటండి. మరి మనకేమో కొంచెం అర్జెంట్ అని చెప్పాము. వేరే వాళ్ళని చూస్తున్నామనమాట అండి. ఇదిగోండి మొత్తం నిన్న వడ్రంగి పని ఫినిష్ అయిపోయింది మొత్తమును. ఆ డస్ట్, చెత్త, చెదారం అంతా ఉన్నదనమాట. కప్పీని కానీ కప్పీని కానీ నరసమ్మని కానీ తీసుకొచ్చి క్లీన్ చేయించాలి. నాకు ఇంకా లోపలికి కూడా వెళ్ళాలనిపించలేదండి. అంత చెత్త చెత్తగా ఉందనమాట. మేకులు ఉన్నాయి ఎక్కువగా. ఇక ఇంటికి వెళ్ళిపోయి వంట పని భోజనాలు అయిన తర్వాత నరసమ్మని తీసుకుని రావాలన్నమాట అండి. ఇదిగోండి ఉదయం తూడు పనికి వచ్చిన ఆడవాళ్ళందరూ పని అయిపోయింది రిటర్న్ అయిపోతున్నారు. అంటే 10 వరకే అనమాట అండి వీళ్ళ పని. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వర్క్ చేస్తారండి. అందరికీ సమాన వేతనమేనంట. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయి వంట పనులు అవన్నీ చూసుకుంటారనమాట అండి. కానీ ఎంత కష్టపడుతూ ఉంటారా అని అనిపిస్తుంది వీళ్ళని చూస్తే అండి. ఎవరి కష్టం వారిదండి. అంతే అండి. మనం ఇంట్లో కూర్చుని ఫోన్ పుచ్చుకుని కష్టపడుతూ ఉంటాము. వాళ్ళు శారీరక శ్రమ చేస్తూ ఉంటారు. అందరం కష్టపడితేనే రూపాయి వస్తుందండి. అంతే. ఎవ్వరికైనా అండి కష్టపడిన రూపాయే నిలబడుద్ది, సంతోషాన్ని ఇస్తుందండి. మన బిడ్డల భవిష్యత్తుకు కూడా మంచి జరుగుద్ది. నేను అది ప్రగాఢంగా నమ్మే సిద్ధాంతం అండి. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి రూపాయి సంపాదించుకోవాలని, ఆ రూపాయిని చక్కగా నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.